ముస్లిమ్స్ మతస్థులు అందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నాను. అదేవిధంగా ముస్లిమ్స్ మతం 6వ భాగంతో నేను ముగిస్తున్నాను. 6వ భాగంలో ఉన్నాను. ఇస్మాయేలు సంతానము, ముస్లిమ్స్ సంతానము అంటే ఇక్కడ కొన్ని చరిత్రలో లేక బైబిల్ నేను కూడా చెప్తున్నది ఏంటి అంటే ముస్లిమ్స్ జాతి అనగా ముస్లిమ్స్ మతము అనగా ఇస్మాయేల్లో నుండి వచ్చినది. అయితే అందరికీ దేవుడని నేను చెప్పాను. అయితే ఇక్కడ ఆది కాండంలో మనం చూసుకున్నప్పుడు పగటిని రాత్రిని వేరు చేస్తాడు. పగటి వారిగా ఉన్నారా, రాత్రి వారిగా ఉండాలి. అలాగే మనం ఇక్కడ ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు 21 నుంచి చివరి వరకు 21 నుంచి 22 చివరి వరకు మనం చదివినప్పుడు మొత్తం ఈ యొక్క లాస్ట్ పేజీ వరకు కూడా మనం చదివినప్పుడు పరలోక రాజ్యము ఎప్పుడు కట్టబడింది అని అంటే మానవులు పుట్టిన తర్వాత భూమి కలిగిన తర్వాత పరలోక రాజ్యము మానవుల కొరకు కట్టబడింది. అది ఎలా కట్టబడింది, ఏవేవితో కట్టబడింది అన్నప్పుడు ప్రకటన గ్రంథం 21 నుంచి మనం చదవాలి. 21వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు 21 నుండి మొత్తం పూర్తిగా మనం చదివినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అదే విధముగా మనం ఇంకొకటి చూసినప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను నేను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. ఇక్కడ ఏ విధముగా ఉన్నంటే ఆ జీవవృక్షము కావాలన్నా ఆ జీవముతో కూడినటువంటి పరలోక రాజ్యములో మీరు ప్రవేశించాలంటే వెలుగుకి సంబంధించినటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అందులో ప్రవేశించడానికి మీ వస్త్రములు ఉతుక్కోవాలి, తెలుపు చేసుకోవాలి. వస్త్రము అనగా మన శరీరము, మన ఎముకలను ప్రతి ఒక్కరూ కూడా తల్లి గర్భములోనే మీరు ఇప్పుడు మీకొక మతము మాకొక మతము కాదు, 2 మతాలు. ఒకటి పరలోకము, 2 పాతాళము అని 2 లోకాలు ఉన్నాయి. అక్కడ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ చేరడానికి 2 ఉన్నాయి. ఇక్కడ అల్లా చీకటిని పగటిని ఏర్పరచలేదు. అల్లా పాపము నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాలేరు. మీ యొక్క జాతి ఎలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అదే విధముగా ఇస్మాయేలు యొక్క సంతానము కొరకు యేసుప్రభువు వారు శిలువపై రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అది గుర్తుంచుకోవాలి. ఎవరి కోసం అంటే ఇస్మాయేలు యొక్క సంతానము కొరకు, అంటే అందరి కొరకు, రైట్. కానీ ఇస్మాయేలు యొక్క సంతానం అంటే విస్తరింపజేసింది ఇస్మాయేలు యొక్క సంతానము. భూమి మీద మానవులు ఎవరైనా ఉన్నారు అంటే నీ సంతానం అనేది అబ్రహాం యొక్క కుమారుడు, అబ్రహాం యొక్క రక్తము వలన కలిగినటువంటి ఆఖరి కన్న ఇస్మాయేలు యొక్క సంతానము. యేసుప్రభువు వారు అంటారు ఇతను అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడైనటువంటి ఆ యొక్క యూదా జాతి లేకపోతే ముస్లిమ్స్ మతం అనుకుంటూ అల్లా అనుకుంటూ దేవుడికి దూరముగా ఉంటూ దేవుని యొక్క కార్యములు వ్యతిరేకముగా మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకము అవ్వడము కాదు. కానీ మీరు కూడా పరలోక రాజ్యంలో చేరాలంటే అబ్రహాము దేవుడు యెహోవా తన కుమారుని ఈ లోకంలో పాపం పెరిగిపోయినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి శిలువపై మరణించారు. అంతేగాని మా మతం కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని అంటే ఆయన దేవుని కుమారుడే కాదంటలే. కానీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన రక్తం కుమారుడు ద్వారా వచ్చాడే తప్ప మానవ శరీరము ధరించుకుని ఆయన యందు సమస్తమును అనుగ్రహించబడింది. ఇప్పుడు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మనం వెళ్ళాలంటే దేవుని యొక్క యేసుప్రభు వారి యొక్క నామాన్ని ధరించాలి. యేసుప్రభు యొక్క పరిశుద్ధాత్మని మనలోనికి ఉండాలి. ఆ యొక్క యెహోవా దూత వలన
యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని మసీదులు పడగొట్టమనో, లేకపోతే మిమ్మల్ని మక్కా వెళ్ళవద్దనో, లేకపోతే మిమ్మల్ని ఏదో అని కాదు, అలాగ నుండే కొన్ని మార్పులు తీసుకుని వస్తే యేసు ప్రభుని గురించి తర్వాత యూత్కి, లేకపోతే తర్వాత యుగము వారికి ఇది మీరు మంచి చేసిన వారు అయి ఉంటారు. ఇక్కడ మనము ఎన్నో సంవత్సరాలు ముందుకు వెళ్తే ఏమవుతుంది, ఈ యొక్క 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఈ శతాబ్దంలో పుట్టిన వారిము ఏ విధముగా జరుగుతుంది అనేది, గతంలో ఏ విధముగా జరిగిందని తెలియదు. రాబోయే కాలంలో కూడా బిడ్డలు బాగుపడాలి అంటే మంచి దేవుని యొక్క మాటలు చెప్తా, దేవుని యొక్క నామంలో మీరు ఉండాలి. దేవుని యొక్క నిబంధన అనుసరించి ఆ యొక్క వస్త్రములు ఉతుక్కోమని, ఇక ప్రకటన 21 నుండి 20 వరకు తన రాజ్యము ఏ విధముగా ఉందో ఆయన రాజ్యములో చేరాలని ఈ మతాన్ని ముగిస్తూ, అలాగే నేను మిమ్మలను బ్రతిమాలుకుంటూ అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.